పండగని ఊరెళ్ళి ఇప్పుడా వచ్చేది. మీకు అసలు సిగ్గుందా? నెల రోజులు అయింది పిల్లల్ని నిడిసిపెట్టి, భర్త నిడిసిపెట్టి, అత్తమామలు నిడిసిపెట్టి. నీకు భయం ఉంది అసలు కొంచెమైనా కూడా? నువ్వు వెళ్ళలేదా ఎప్పుడు పుట్టింటికి? వెళ్ళి తొందరగా వచ్చావా? ఆ రోజుల్లో మేము వెళ్ళి భర్త భార్యలు వెళ్ళి ఇద్దరం కలిసి వెళ్ళి కలిసి వచ్చేవాళ్ళంగా నీలాగా నెలేసి రోజులు కూర్చొని మెక్కుకొని రాలే. నువ్వు చేసిన పద్ధతి ఏమైనా బాగలేదు. 10 మందిలో పెట్టానంటే నిన్ను చీ అంటారు. ఏంటత్తా ఆ రోజులు ఈ రోజులు అంటున్నారు? మీరేమో నేను నా భర్త కలిసి వెళ్ళాము, మీరేమో అప్పుడే కొడుకుని రారా అని ఫోన్ చేశారు. మీ కాలంలో అయితే ఫోన్లు లేవు, మా కాలంలో అన్ని ఫోన్లు ఉన్నాయి, పిలిపించుకున్నారు. మీకేమో కొడుకు కావాలి, కోడలు అవసరం లేదు, దాన్ని ఏమైనా పిలిచారా మీరు? అత్తకి ఎదురు చెప్పే కోడలు అయిపోనవా నువ్వు? ఎవరు ఇచ్చారు నీకు ఆ ధైర్యము? నీ కొడుకు ఇచ్చాడత్తా అంత ధైర్యము, నాకు ఎలా వస్తుందత్త? మీరే చెప్పండి అత్త. ఇంటి దగ్గర పనులన్నీ నిడిచిపెట్టి వెళ్ళిపోయి ఎవరు చేస్తారు ఈ పనులన్నీ? భయం ఉందా నీకు అసలు? అయ్యో అత్త, నేను వచ్చేందుకు అలాగే పెట్టచ్చు కదా, పనులన్నీ నేనే చేసిండు. అనవసరంగా పనులన్నీ చేశారు, వంట కూడా వండుకున్నారు. నెల తర్వాత నేనే వండిండు కదా, ఎందుకు కష్టపడుతున్నారంట? మా ఆయన కంటే మీరంటే నాకు చాలా ఇష్టం అత్త. ఓకేనా అత్త? విజయాల మీద చూపించిన ప్రేమ నీకు హృదయంలో లేదు అసలు. నీకు ఇరిగింటి వాళ్ళ మాట పొరిగింటి వాళ్ళ మాట విని నన్నేమో టార్చర్ పెడుతున్నావు. వాళ్ళ మాట వీళ్ళ మాట వినడం కంటే నన్నే అడగచ్చు కదా, ఏమన్నా ఉన్నా కూడా మీరు ప్రతిదీ వాళ్ళ మాట వీళ్ళ మాట వినడము, నన్ను నిందించడం. మీకు ఈ పని తప్ప ఏ పని లేదు ఇంకా మీకు. నిజంగా అంత ప్రేమ ఉండేదాను అయితే నువ్వు ఎప్పుడో వచ్చేదాను. నువ్వు ఇన్ని మేకలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఇవన్నీ ఎవరు చేస్తారు పనులన్నీ? ఆవులు మేపడానికి, మేకలు మేపడానికి మీ కొడుకు వెళ్ళాడు కదా, మళ్ళీ నేనెందుకు అత్త? మా అమ్మయ్య కూడా ఉన్నాడు కదా. షికారులు చేస్తావు నువ్వు కన్నవారి ఇంటికి వెళ్ళి. రామ్మ వండాను తిను. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అత్త, ఏం వండారు అత్త? ఎలకల బిర్యానీ, కొంచెం గన్నేరు పప్పు వేసి చేసాను. నీ వాళ్ళని కూడా తీసుకురాలేపేవా? కొంచెం బిర్యానీ మెక్కుదురు. అయ్యో మామగారు చేలో ఉన్నారత్త, పిలుచుకొని వస్తారు ఫస్ట్. ఆ మామగారు అమ్మో అమ్మో అమ్మో, మా ఆయన అంటావు నువ్వు అన్నమాట. మామని గౌరవం ఉంది అసలు నీకు? అమ్మో, నా కొడుకుతో చెప్తా, నీ దీపాయి కొడతాను నేను. అయ్యో ఏం చెప్తున్నారత్త? ఫస్ట్ మామయ్య తినమని చెప్తున్నా. నా తప్పేముందత్త? చెప్పండి అత్త, నా తప్పేముంది? ఫస్ట్ మామ పెద్దలు కదా, తర్వాత చిన్నపిల్లలు ఉన్నారు కదా. ఫస్ట్ మీరు మామయ్య తింటే కొంచెం భయం ఉంది అసలు నీకు. బిర్యానీ మామయ్య ఆ రోజులు ఎంత గౌరవించేవాళ్ళు, ఈ రోజులు ఏంటమ్మా అసలు? పిల్లలు కోడళ్ళు మీద పడిపోతున్నారు అసలు. అయ్యో ఎందుకు అంత బిర్యానీ అంటున్నారు? నా కొడుకుని అసలు నీ పొంగులో ఉండేసుకున్నావు కదా నువ్వు. నా పొంగులోనా? అయితే నా పుట్టింట్లో నాతో పాటు రావాలి కదా, ముందే వచ్చాడు కదా, మీ మాట వింటాడు కదా మా ఆయన. పెళ్ళయి నుంచి నా కొడుకు నా మాట అస్సలు వినట్లేదు. ఒక తల్లిదండ్రులుగా కూడా చూడట్లేదు. డబ్బులన్నీ కట్టలు 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 మోసుకుని వెళ్ళిపోతున్నావు కన్నూరింటికి. కట్నం ఇచ్చాను కదా, ఇంత కట్నం నువ్వు తెచ్చావు కట్నం. ఇంత కట్నం 2 లక్షలు తెచ్చావా? మా కట్నము ఒక 10 లక్షలు తెచ్చావు, 10 తోళ్ళ బంగారం తెచ్చావు, ఒక 4 ఎకరాల భూమి తెచ్చావు, ఇంకేం తెచ్చావు? హైదరాబాద్ లో ఒక ఇల్లు తీసుకొచ్చావు. అది ఎకరం కట్నం అమ్మ. అది నీ నచ్చిన పిల్లకి చేసుకుంటూ కోట్లు వచ్చేవాళ్ళు మాకు. అక్కడ వెళ్ళే చెప్పిన మాట అందంగా ఉంటది, చాలా సుందరంగా ఉంటది, నేను చేసుకుంటాను అన్నాడు. కోట్లేనా అనుభవిస్తున్నాం మేము. అత్త కోట్లేనా? ప్యాంట్లు వద్దా? మాకేం వద్దామా, మీకేదే కాపురం పెడతాం వెళ్ళండి. అయ్యో ఎప్పుడు పెట్టిస్తారట? వేరు కాపురం తొందరగా పెట్టించు. మొత్తం అడుగుతాం, 100 అడిగి. నిజంగా థ్యాంక్స్ అత్త. లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఏం చేస్తుంది పిల్ల? దేవుడా, మా అత్త వేరు కాపురం పెట్టించమని చెప్పింది దేవుడా, తొందరగా పెట్టించమని దేవుడా. మా అత్తతో వేగలేకున్నా దేవుడా. అమ్మో, ఏదో మొక్కుతుంది. నా నగలన్నీ మా అత్త దగ్గరే ఉన్నాయి దేవుడా. బీరువాలో పెట్టి బీగం వేసేసుకొని అన్ని ఆమె హ్యాండ్ ఓవర్లో పెట్టేసుకుంది దేవుడా. తొందరగా వేరు కాపురం పెట్టేసి నా నగలన్నీ వచ్చేసి చూడండి, ఒకటే వేసుకొని తిరుగుతున్నాను. అన్ని ఆమె పెట్టేసుకొని బీరువాలో ఏమో బాగా ఆమె వేసుకొని సింగార్చుకొని తిరుగుతూ ఉంటుంది. నాకు ఏం లేకుండా చేసింది దేవుడా. దేవుడా తొందరగా ఏరే కాపురం అంతే అంత సరదాగా ఉంది మరి పిల్లకి. ఏంటి లక్ష్మి, అలాగ మొక్కుకుంటారా ఎవరైనా? అత్తని ఒక తల్లిగా చూస్తావని అనుకున్నానే, కానీ నువ్వు వీళ్ళకి తొందరగా నేను ఏదో కోపంలో అన్నాను. నువ్వు అప్పుడే ఏరే కాపురం పెట్టేస్తావా నువ్వు? నగలు కావాలమ్మా నీకు, నగలు నువ్వు పెట్టలేదు అత్త. మా మామయ్య వేరు కాపురము నేను పెట్టే తప్పు అయిపోతుందా? నా బంగారం అంతా బీరోలో పెట్టేశారు, మీరు వేసుకొని నన్ను వేసుకొని ఇవ్వరు. పుట్టింటోళ్ళు అడిగితే ఏదమ్మా నీ బంగారం అంటారు. మీ దగ్గర ఏ ఉంటుంది ఎప్పుడు?
నేను ఎప్పుడు వేసుకోవాలి అత్త? మా ఆయన కూడా నాతో పంపించరు. వేరు కాపురం పెడితే మా ఆయన నా మాట వింటాడు, మా అమ్మాయి విన్నాడు కదా నీ మాట, అలాగే మా ఆయన నా మాట వింటాడు అత్త. ప్లీజ్ అత్త, తొందరగా పెట్టించండి అత్త, తొందరగా ప్లీజ్ ప్లీజ్ అత్త. నీ విషయంలో నేను తట్టుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు బయట ఇంట్లో నుంచి వెళ్ళిపో ఫస్ట్. వెళ్ళిపోమంటావా? నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్తాను? మా ఆయన కూడా తీసుకుని వెళ్ళిపోతా. అమ్మో నిజంగా వెళ్ళిపోతుంది కోపంలో ఎన్ని మాటలకి. నాకంటూ డబ్బు ఇల్లు అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోద్ది, నా కొడుకును కూడా. దేవుడా అమ్మో ఎలాగైనా ఆపాలి. లక్ష్మి అమ్మా నేను ఏదో కోపంలో అన్నానమ్మా, నిజంగా వెళ్ళిపోతావా తల్లి? వద్దమ్మా కలిసిపోయి వచ్చాను తీసుకోండి, కూర్చొని. మజ్జిగ తీసుకొస్తుంది తల్లి. వెళ్ళిపోయిందా మా అత్త? అమ్మయ్య, ఈ అత్త వాళ్ళు తింటే మనము బెదిరిస్తేనే భయపడతారు, లేకుంటే భయపడరు వీళ్ళు. అందరూ భయపడద్దండి, ఓకేనా?